గుంటూరు జిల్లాలో ఈవీఎం బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. సిఆర్పీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో భారీగా భద్రతను మోహరించారు. ఈవీఎంల భద్రతపై డీటెయిల్స్ హరీష్ గుంటూరు నుంచి అందిస్తారు. పత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ పైన ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఈవీఎంలు ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా రాజకీయ పార్టీలన్నీ కూడా హోరాహోరీగా నిర్వహించినటువంటి ప్రచారం, ఆ తర్వాత ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగినటువంటి తదుపరి ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్స్కి భారీ భద్రతా బందోబస్తు నడుమ భారీ ఎత్తున స్ట్రాంగ్ రూమ్స్కి ఈవీఎంస్ అన్ని చేరుకుంటున్నాయి. వాటన్నింటినీ కూడా అధికారులు తమ ఆధీనంలో తీసుకొని ప్రత్యేకమైనటువంటి సీలు వేయటం ద్వారా వాటికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్ట్రాంగ్ రూముల దగ్గర చూసుకుంటే కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పల్నాడు ప్రాంతంకి సంబంధించినటువంటి గొడవలు జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతుంది. ఇంకో నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించినంత వరకు కూడా లయాల స్కూల్లో ప్రత్యేకమైనటువంటి స్ట్రాంగ్ రూమ్స్లో ఈ ఈవీఎంస్కి సంబంధించినటువంటి మిషన్లను భారీ భద్రతా బందోబస్తు నడుమ వీటిని పరిరక్షించేందుకు, భద్రతను నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోవైపు పోలీసు యంత్రాంగం 3 అంచెల భద్రత నడుమ ఈవీఎంకి సంబంధించినటువంటి భద్రతా అంశాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి భద్రతా బలగాలు ఒకవైపు, ఇంకోవైపు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు భద్రతకు సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కలిపి 3 అంచెల భద్రతగా ఏర్పాటు చేసి భారీ ఎత్తున పోలింగ్కి సంబంధించినటువంటి ఈవీఎంస్కి సంబంధించినటువంటి భద్రత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. కౌంటింగ్ జరిగేటువంటి తేదీ వరకు కూడా వీటన్నిటిని కూడా భారీ ఎత్తున భద్రత నడుమ ఈవీఎంస్ని పూర్తిగా పరిరక్షించేందుకు అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం, ఇంకోవైపు కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి పారామిలిటరీ బలగాల భద్రత నడుమ ఈవీఎంకి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు ప్రత్యేకించి పరిశీలిస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరీష్, ఎన్టీవీ, గుంటూరు.